నేను చెప్పడం మర్చిపోయినా, ఆలూరులో కూడా 1500 ఎకరాల్లో పెద్ద డాటా సెంటర్ వస్తుంది. ఆ శాంక్షన్ అది అయినందుకు కూడా ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వానికి, మా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. మాకు చేవెళ్లలో మరి కొత్తగా ఏర్పడినటువంటి 3 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఆ మున్సిపాలిటీలకు ఒక్కొక్క దానికి 200 కోట్లు ఇస్తే చాలా వెనుకబడ్డ ప్రాంతం, చాలా గ్రామీణ ప్రాంతం కాబట్టి అన్ని ఊళ్ళు కలిసి ఏర్పాటు చేసినాం కాబట్టి ఒక్కొక్క దానికి 200 కోట్లు ఇవ్వాలి. అదేవిధంగా మా గ్రామాల్లో ఏదైతున్నదో గ్రామ పంచాయతీకి 10 లక్షలు 20 లక్షలు ఇవ్వాలని కోరుకుంటూ సెలవు. Thank you so much, sir. I now have the honor of inviting our guest of honor, Shri Dudula Sridhar Babu Garu, Honorable Minister for IT, Industries and Commerce, to address the gathering, please. అందరికీ నమస్కారం. ఈరోజు మన రాష్ట్ర చరిత్రలోనే మేము సంకల్పించిన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత I would like to really congratulate you, Mr. Surendra Pal Singh, the Chairman, Premier Energies, for making it possible in a matter of 12 months. So all the teammates of the Premier Energies, with us here amidst us, our Honorable Chief Minister, Sri Revanth Reddy Garu, who has set a target of making this Telangana a 1 trillion economy by 2034. And by the time we finish 100 years of independence, let us make Telangana economy to 3 trillion. So the onus is on us as a team member. The onus is also on our industrial partners who are sitting here across, our teammates who have been sailing since long with us. అదే విధంగా ఈరోజు సహచరులు గౌరవ శాసన మండలి చీఫ్ విప్ గారు పట్నం మహేందర్ రెడ్డి గారు, గౌరవ సహచరులు గౌరవ స్థానిక ఎమ్మెల్యే కాళ యాదయ్య గారు, అదేవిధంగా గౌరవ తాండూరు ఎమ్మెల్యే సోదరులు మనోహర్ రెడ్డి గారు, శ్రీమతి నిర్మలా జగ్గారెడ్డి గారు, మధుసూదన్ రెడ్డి గారు, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటా ఉన్న మా స్థానిక గౌరవ సర్పంచ్ గారు, గౌరవ మున్సిపల్ చైర్పర్సన్, గౌరవ మార్కెట్ కమిటీ చైర్మన్, ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటా ఉన్న మరి ప్రధానంగా ఈ ప్రీమియర్ ఎనర్జీస్ పరిశ్రమ నెలకొల్పడానికి ముఖ్యమంత్రి గారి పూర్తి స్థాయిలో మరి ముందుకు నడపడానికి రామకృష్ణరావు గారు అడ్వైజర్ గారు, మా ఎండి ఐఐసి శశాంక్ గారు, కలెక్టర్ నారాయణ రెడ్డి గారు, ఎండి ఎస్పీడిఎస్ సంబంధించిన ముషరఫ్ గారికి, ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతా ఉన్న ప్రధాన పాత్ర వహించి ముందుకు నడుస్తూ ఉన్న సురేంద్ర పాల్ సింగ్తో పాటు ఈరోజు చిరంజీవ్ సలూజా గారు, సుధీర్ రెడ్డి గారు, రేవతి గారితో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొంటా ఉన్న మా ప్రతినిధులు, ఈ ప్రాంతానికి సంబంధించిన సర్పంచులు కానీ, అదేవిధంగా కౌన్సిలర్లు, వార్డు సభ్యులు, మరి మీరందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తాం. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం మేము ఏర్పాటు చేసిన తర్వాత ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున పరిశ్రమలు నెలకొల్పాలి అనే
ఆలోచన వరకే పరిమితం కాకుండా ఇదే సీతారాంపూర్లో ఇండస్ట్రియల్ పార్క్ సంబంధించిన కనీస సదుపాయాలను కల్పిస్తూ ఇటు రెవెన్యూ యంత్రాంగాన్ని, విద్యుత్ శాఖకు సంబంధించిన యంత్రాంగాన్ని, మరి పట్టణాభివృద్ధికి సంబంధించిన యంత్రాంగాన్ని, మా టీజీఐఎస్సికి సంబంధించిన వ్యవస్థ, మరి ప్రీమియర్ ఎనర్జీకి సంబంధించిన మరి ఎల్లప్పుడూ కూడా అనునిత్యం ప్రతిరోజు ఆల్మోస్ట్ సుధీర్ కానీ రోహిణి గారు కానీ ప్రతినిత్యం ఈ పని కావాలే, ఖచ్చితంగా చేసి పెట్టాలని ఒక దృఢ సంకల్పం చూపెట్టారో ముఖ్యమంత్రి గారు ప్రత్యేకించి చెప్పిన పనిని మనం సాధించాలని వారి మాట మేరకు అన్ని డిపార్ట్మెంట్ల సహకారంతో 1 సంవత్సర కాలంలో ఈ 75 ఎకరాల్లో స్థాపించడం. మొదటగా వారు ఆలోచన చేసింది మరి 4 గిగావాట్ సోలార్ సెల్స్కు సంబంధించిన అంశాన్ని వారు ఆలోచన చేశారు. అదేవిధంగా సోలార్ సెల్స్తో పాటు 4 గిగావాట్ సోలార్ పివి మాడ్యులర్ మ్యానుఫ్యాక్చరింగ్ లైన్ని ఏర్పాటు చేయాలని సంకల్పించడం జరిగింది. తదుపరి వాళ్ళు అనుకోలేదేమో, ప్రీమియర్ ఎనర్జీకి సంబంధించిన అధినేత కూడా అనుకోలేదేమో, మా ప్రభుత్వానికి సంబంధించిన సంకల్పన, ముఖ్యమంత్రి గారి ఆలోచన వేగవంతంగా ముందుకు సాగుతుందని వారు ఆలోచన చేసి వెంటనే దీన్ని 5.6 గిగావాట్స్కి అప్గ్రేడ్ చేయటం జరిగింది. టీజీ ఐపాస్కు సంబంధించిన అప్రూవల్స్ కానీ, వారి చేంజ్ ఇన్ స్కోప్కు పెట్టిన అంశాలే కానీ, వారికి కావాల్సిన వెసులుబాటు, కేవలం మా ఉద్దేశం అంతా కూడా పరిశ్రమను నెలకొల్పాలి, పెట్టుబడులు రావాలి, ప్రధానంగా పెద్దలు చెప్పినట్టు ఉపాధి సంకల్పన చేయాలనే ప్రధానమైన ఉద్దేశం ఈ ప్రాంత వాసులకు అత్యధికంగా రావాలనే అంశాన్ని తీసుకెళ్ళాం. అదేవిధంగా వారు అడిషనల్ ల్యాండ్ అలాట్మెంట్కి వచ్చినప్పుడు కూడా ఎక్కడ కూడా వెనకాడబోలే, ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టలే, ఏ విధమైన ఆలోచన లేదు. వారు చేసిన సంకల్పనను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాన్ని ముందుకు తీసుకెళ్ళాం. ఆ కార్యాచరణలోనే ఈరోజు ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రధానంగా మరి ప్రీమియర్ ఎనర్జీస్తో పాటు ఇక్కడ ఈ సీతారాంపూర్ షాబాద్ మండలానికి సంబంధించిన మరి మీ అందరి సహకారంతో, ఇంతకుముందు మా సుధీర్ చెప్పినట్టు గ్రామస్తులందరి సహకారం, నిజంగానే వారిని అందరినీ కూడా మేము నిజంగా అభినందిస్తా ఉన్నాం, కృతజ్ఞతలు కూడా చెప్తా ఉన్నాం. వారి వల్ల ఇక్కడ